హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. మరి ఈ వీడియోలో మనమైతే వాట్ ఈస్ మెంట్ బై వేరియబుల్ అన్న దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో మరి ఈ వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అనేది అయితే చేయండి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, మీరు కనుక సి లాంగ్వేజ్ అనేది పూర్తిగా నేర్చుకోవాలని కనుక అనుకుంటుంటే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పెట్టే కంటిన్యూస్ సిరీస్ ఏదైతే ఉందో ఇది మీకైతే వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వేరియబుల్స్. వాట్ ఈజ్ మెంట్ బై వేరియబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్ అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. దీని డెఫినేషన్ ఏంటంటే డేటా నేమ్ దట్ మే బి యూస్డ్ టు స్టోర్ డేటా వాల్యూ. ఒక డేటాని స్టోర్ చేయడానికి మనం ఏదైతే నేమ్ని వాడతామో దాన్నే మనం వేరియబుల్ అని చెప్పి అంటాం. ఫర్ సపోజ్ ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 5 అని చెప్పి అనుకున్నాం అనుకోండి. సో ఇంట్ అనేది ఏంటంటే డేటా టైప్. అంటే మనం ఈజ్ ఈక్వల్ టు తర్వాత తీసుకున్నది డేటా అంటాం. ఈ డేటా అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అనేదాన్ని చెప్పేదాన్నే మనం డేటా టైప్ అంటాం. సో 5 అనేది ఒక ఇంటీజర్ నెంబర్ అనమాట. కాబట్టి మనకి ఇంట్ అనేది డిక్లేర్ చేసుకున్నాం. ఈ 5 అనేది వెళ్ళి మనకి నెంబర్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీనిలో అయితే స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ చేసుకునే వర్డ్ ఏదైతే ఉందో దీన్నే మనం వేరియబుల్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో మనకి వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి లేదా కరెక్ట్ వేరియబుల్ని రాయడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉన్నాయి. ఒక 5 రూల్స్ అయితే ఉన్నాయి. సో మరి ఆ రూల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇట్ షుడ్ బిగిన్ విత్ ఎ లెటర్. సో మనం తీసుకునే వేరియబుల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మనకి లెటర్తోనే బిగిన్ అయితే అవ్వాలి. లెటర్తోనే బిగిన్ అవ్వాలంటే ఇంట్ సాయి ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకున్నాం అనుకో, ఇది కరెక్టే. ఎందుకు మనకి ఇక్కడ ఇదే వేరియబుల్. సో ఇది మనకి ఎస్తో స్టార్ట్ అయింది, ఒక లెటర్తోనే స్టార్ట్ అయింది కదా, సో కరెక్ట్. కాకపోతే ఇలా కాకుండా ఇంట్ 11 సాయి ఈక్వల్ టు 0 అంటే ఇది తప్పు. ఎందుకు? ఇక్కడ నెంబర్తో స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇలా కాకుండా మనకి నెంబర్ లేకుండా అండర్ స్కోర్ వచ్చి సాయి ఈక్వల్ టు 0 ఉందనుకోండి, ఇది కూడా కరెక్టే. అండర్ స్కోర్ని కూడా కొన్ని కంపైలర్స్ అయితే పర్మిట్ చేస్తాయి. నాట్ ఆల్ కంపైలర్స్, బట్ రీసెంట్గా వచ్చిన కంపైలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ స్కోర్ని కన్సిడర్ చేస్తాయి అన్నమాట. సో రూల్ నెంబర్ 2 అయితే చూద్దాం. జనరల్గా మనకి 31 వర్డ్స్ వరకు ఒక వేరియబుల్ అనేది అయితే కన్సిడర్ అవ్వద్ది. ఇలా కాకుండా 8 క్యారెక్టర్స్ దాటిన తర్వాత ఏ వేరియబుల్ అయినా సరే స్టార్టింగ్ 8 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఓన్లీ ఇవి మాత్రమే కన్సిడర్ చేయబడతాయి కంపైలర్ ద్వారా. ఇది ఒక రూల్ అయితే కాదు, బట్ ఇట్ ఈస్ ఎ పాయింట్ అనమాట. ఇక థర్డ్ దానికి వెళ్తే అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ ఆర్ డిఫరెంట్. అంటే ఫర్ సపోజ్ ఒక లైన్లో SAI అని చెప్పి క్యాపిటల్ లెటర్స్తో వేరియబుల్ ఇచ్చామనుకో, ఇది కరెక్టే. ఇంకొక లైన్లో స్మాల్ లెటర్స్తో మనం SAI అని చెప్పి ఇచ్చామనుకో, ఇది కూడా కరెక్టే. కానీ ఫస్ట్ లైన్లో ఏమో SAI అని చెప్పి ఈక్వల్ టు 0 అని డిక్లేర్ చేసి ప్రింట్ఎఫ్లో ఏమో %D, సాయి అని చెప్పి ఇచ్చామనుకో, ఈ స్మాల్ లెటర్స్ కదా. సో ఇక నీకు ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. సో క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అనేవి ఒక ప్రోగ్రాంలో డిఫరెంట్ అనమాట, సేమ్ కాదు. సో బిగినర్స్ ఏంటంటే కనుక ఖచ్చితంగా లైన్ టు లైన్ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్టార్టింగ్ ఈ మిస్టేక్ అయితే చేస్తుంటారు. సో అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ అనేవి డిఫరెంట్ అనమాట. సో ఈ పాయింట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అప్పర్ కేస్ అంటే నథింగ్ బట్ క్యాపిటల్,
లోవర్ కేస్ అంటే నథింగ్ బట్ స్మాల్ లెటర్స్. ఓకేనా? ఇక నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్దాం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇట్ షుడెంట్ బి ఎ కీవర్డ్. మీకు లాస్ట్ వీడియోలో అయితే నేను వాట్ ఈజ్ మెంట్ బై కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైర్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానిలో మనకి ఆల్మోస్ట్ ఒక 32 కీవర్డ్స్ ఉంటాయి. 32 కీవర్డ్స్ లిస్ట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ కీవర్డ్ని మీరు వేరియబుల్ కింద అయితే యూజ్ అయితే చేయకూడదు. సో ఇంట్ క్యార్ ఈక్వల్ టు 12 అని చెప్పి డిక్లేర్ చేసాను అనుకో, ఇంట్ అనేది ఏంటి? డేటా టైప్. ఇది డేటా వాల్యూ. క్యార్ అనేది వేరియబుల్ అంటారా? కానీ వేరియబుల్ కాదు. క్యారెక్టర్ అనేది మనకు ఆల్రెడీ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి. సో ఇది ఈ స్టేట్మెంట్ అనేది కన్సిడర్ కాదు, రాంగ్ అనమాట. వి కాంట్ డిక్లేర్ లైక్ దిస్. సో లెట్స్ గో టు రూల్ నెంబర్ 5. రూల్ నెంబర్ 5 ఏంటంటే వైట్ స్పేస్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇంట్ సాయి రామ్ ఈక్వల్ టు 6 అని చెప్పి ఇచ్చాం అనుకోండి. సాయి రామ్ అనేది ఒక వేరియబుల్ నేమ్ అంటే మీరు ఒప్పుకుంటారా? కాదు భయ్యా, ఇది డిక్లేర్ అవ్వదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే స్పేస్ ఇచ్చారో, ఈ మధ్యలో ఈ స్పేస్ ఎప్పుడైతే ఉందో ఇది వేరియబుల్లోకి తీసుకోబడదు. లేదు, మీరు సాయిరామ్ అనేది కలిపేవచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఇది కరెక్టే. లేదు కొంచెం స్పేస్ ఇవ్వాలంటారా? అండర్ స్కోర్ ఇవ్వండి. అండర్ స్కోర్ ఇచ్చినా అది కరెక్టే. అంతే తప్పితే మధ్యలో ఎప్పుడైతే మీరు ఈ స్పేస్ ఇస్తారో అది వేరియబుల్లోకి తీసుకోబడదు. సో ఇది భయ్యా మరి వేరియబుల్ అంటే ఏంటి, ఒక వేరియబుల్ని మనం రాయడానికి మనకు కావాల్సిన రూల్స్ ఏంటి అనేది. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.